ఇంటి సైట్ దగ్గరికి వచ్చాను. సో అది ఫ్రేమింగ్ అది కంప్లీట్ అవుతుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు కానీ బట్ చాలా దగ్గరికి వచ్చింది. మేబీ ఇంకొక 1-2 డేస్లో ఫ్రేమింగ్ అయిపోతుంది. వీడియోలో నేను ఇది అంతా తిప్పి చూపిస్తాను. ఓకే, ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లోంచి ఇటు వస్తే పైన ఇది 14 ఫీట్ సీలింగు, పక్క రూమ్ ఏమో 12 ఫీట్ సీలింగు, ఇదేమో 10 ఫీట్ సీలింగు. ఇది దేవుడి గది, ఇదేమో ఇది స్టడీ రూము. ఇక్కడ డబుల్ డోర్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే ఈ మెట్లు అన్నమాట. తర్వాత ఇది కిచెను. ఇది ఐలాండ్ రెడీ అవుతుంది స్లోగా. తర్వాత ఇదేమో బ్రేక్ఫాస్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి చూస్తే ఇది ఇప్పుడు మీకు కనిపించేదంతా అది లివింగ్ రూమ్ అన్నమాట. సో వెనక్కి వెళ్ళటానికి ఇక్కడ నుంచి డోర్ ఉంది బ్యాక్ యార్డ్లోకి. తర్వాత పైకి కూడా వెళ్ళి చూసొద్దాము. తర్వాత ఇదేమో ఈ రూము చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకోవడానికి రూమ్ అన్నమాట. అదే ఈ పైనుంచి ఇక్కడంతా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఒక రైలింగ్ వస్తుంది అన్నమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత. తర్వాత ఇది ఒక బెడ్రూము, ఇది బాత్రూమ్ వస్తుంది. అక్కడ బాత్రూమ్ వస్తుంది అన్నమాట, జాక్ అండ్ జిల్. ఆ బాత్రూము ఈ బెడ్రూమ్లోంచి అండ్ ఈ బెడ్రూమ్లోంచి రెండిట్లోంచి యాక్సెస్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక బాత్రూమ్ వస్తుంది. దీని పక్కనే ఇంకో బెడ్రూమ్ అన్నమాట. సో ఇప్పుడు కిందకి వెళ్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు హాల్లోంచి మనం ఇక్కడ ఒక హాఫ్ బాత్ వస్తుందన్నమాట. అక్కడి నుంచి ఇది బెడ్రూమ్లోకి వెళ్తూ ఉన్నాము, మాస్టర్ బెడ్రూమ్లోకి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఈ ఏరియా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోంచి ఇక్కడ మాస్టర్ బాత్ అన్నమాట. ఇది ఇక్కడ కమోడ్ వస్తుంది. తర్వాత ఇక్కడ షవర్ వస్తుంది. ఇక్కడేమో టబ్. తర్వాత ఇక్కడేమో క్లాజెట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఓవరాల్ మీకు అంతా చూపించినట్టే చాలా వరకు. దేవుడి గది కూడా చూపించాను కదా. ఇక్కడేమో కిచెన్ వస్తుంది. ఈ కిచెన్లో ఇక్కడ అన్ని క్యాబినెట్స్ వస్తాయి. ఓకే, సో ప్రతి మచ్ ఐడియా వచ్చేసినట్టే అనుకుంటా కదా. బయటకు వచ్చాను. ఇక్కడ 6 ఫీట్ ఇది ఉంది వెనక. తర్వాత ఇదేమో బ్యాక్ యార్డ్ అనమాట. సిట్టింగ్ ఏరియా ఏమో ఒక 6 ఫీట్ వచ్చింది. తర్వాత అంతా బ్యాక్ యార్డ్. సో వెనక నుంచి బ్యాక్ యార్డ్లో ఇంకా మట్టి అదంతా ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఇల్లు చూస్తే మీకు వెనక నుంచి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఓకే, సో మీకు పైనుంచి చూస్తే ఎలివేషన్ ఎలా వచ్చిందో తెలుస్తుంది కదా. ఈ పాయింట్లో హైయెస్ట్ పాయింట్ అది. అక్కడి నుంచి మీకు ముందుకు కూడా స్లోప్ వస్తుందన్నమాట.
తర్వాత రైట్ సైడ్ ఇక్కడ మీకు నార్త్ ఈస్ట్ ఏరియాలో కూడా మీకు కిందకి స్లోప్ వస్తుంది అనమాట. అది సరిగా కనిపిస్తుందో లేదో ఒకవైపు నుంచి చూపిస్తాను. ఇది బెటర్ యాంగిల్. సో ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్లో అక్కడ పెద్ద డీప్ స్లోప్ వస్తుంది అనమాట. ఓకే దెన్.